హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. వాడు మనిషి కాదు మృగం. ఇంటి పక్కనే ఉంటూ మదనపల్లె బాలిక పోస్ట్ మార్టంలో సంచలన నిజం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం నెలకొంది. మదనపల్లెలో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారింది. అదృశ్యమైన బాలిక హత్యకు గురి కావడంతో కలకలం రేకెత్తించింది. బాలికను హత్య చేసి డ్రమ్లో దాచిన హంతకుడు అదే ప్రాంతానికి చెందిన కులవర్ధన్ గా అనుమానిస్తున్న స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మదనపల్లె నీరుగట్టువారి పల్లెలోని కట్టట్టపల్లి రోడ్లో ఈ ఘటన జరిగింది. నీరుగట్టువారి పల్లికి చెందిన 7 ఏళ్ల మైనర్ బాలిక నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో పరిసరాల్లో వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై మదనపల్లి 1 టౌన్ పిఎస్లో మిస్సింగ్ కేసు కూడా నమోదు అయింది. నీరుగుట్టవారి పల్లెలో అంతటా వెతికిన ఆచూకీ లభించకపోగా సీసీ ఫుటేజ్ లోను పోలీసులు మైనర్ బాలిక మిస్సింగ్ ను గుర్తించలేకపోయారు. ఆ ప్రాంతం నుంచి మైనర్ బాలిక బయటకు రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు స్థానికంగా అనుమానం ఉన్న ప్రతి చోట వెతికారు. ఇందులో భాగంగానే అదే కాలనీలో మైనర్ బాలిక ఇంటి వెనుక ఉన్న కులవర్ధన్ అనే యువకుడిపై అనుమానం వచ్చి వెతికారు. బాలికను హత్య చేసి డ్రమ్లో కుక్కి దాచినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు కులవర్ధన్ను అనుమానించారు. ఉదయం నుంచి నీరుగుట్టవారి పల్లెలో కొనసాగుతున్న ఉద్రిక్తత రాత్రి 9 గంటల దాకా కొనసాగింది. నిందితుడు కులవర్ధన్ ఇంటికి స్థానికులు ముట్టడించారు. స్థానికులు కుటుంబ సభ్యులు కులవర్ధన్ను అప్పగిస్తే తప్ప డెడ్ బాడీని అప్పగించమన్నారు. ఘటనా స్థలానికి రాయచోటి డిఎస్పీతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. డెడ్ బాడీ ఉన్న ఇంటిలోకి మాత్రం వెళ్ళలేకపోయారు. మరోవైపు ఎంబీటీ రోడ్డును దిగ్బంధం చేసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వాజ్పేయి విగ్రహం వద్ద బైఠాయించడంతో గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మైనర్ బాలికను హతమార్చిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇంటిలోనే మైనర్ బాలిక మృతదేహం ఉండిపోగా ఇంటిలోకి పోలీసులను క్లూస్ టీమ్ ను వెళ్లకుండా అడ్డుకున్న స్థానికుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. దీంతో కడప ఎస్పీతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు కులవర్ధన్ను ఎన్కౌంటర్ చేయాలని పట్టుపట్టారు. కడప ఎస్పీ మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన స్థానికులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. చిన్నారి తండ్రి గోపీనాథ్తో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని సహకరించాలని అనిత కోరింది. మరోవైపు అసెంబ్లీ నుంచే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించారు. చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ కు ఉరిశిక్ష పడేలా చేస్తామని కుటుంబీకులకు న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసా ఇచ్చారు. చిన్నారి మృతదేహానికి పోస్ట్ మార్టంకు తరలించే ప్రయత్నం పోలీసులు చేసి ప్రతిఘటన ఎదుర్కోవడంతో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంబీటీ రోడ్లో ఆందోళనకు దిగిన మైనర్ బాలిక తల్లిని ఇంటి వద్దకు తరలించిన పోలీసులు ఎట్టకేలకు మైనర్ బాలిక డెడ్ బాడీ ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి తలుపులను పగలగొట్టి ఇంట్లోకి వచ్చారు. కడప ఎస్పీతో పాటు సబ్ కలెక్టర్ మైనర్ బాలిక తల్లిదండ్రులు క్యూస్ టీమ్ సిబ్బంది ఇంట్లోకి వెళ్లారు. నీరుగట్టువారి పల్లెలో దాదాపు 11 గంటలుగా ఉద్రిక్తత కొనసాగగా బాలిక మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దే ఉన్న డిఐజీ కోయ ప్రవీణ్, కడప ఎస్పీ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ కళ్యాణి పరిస్థితి సమీక్షించారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులను స్థానికులను సముదాయించామన్న డిఐజీ కోయ ప్రవీణ్ పరిస్థితి అదుపు తప్పకుండా చేశామని అన్నారు. మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక మీడియాతో మాట్లాడారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని వీరబల్లి మండలం రాగిమాను దిన్నెకు తరలించగా
పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం రేప్ అండ్ మర్డర్ జరిగిందని అన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. నిందితుడు పరారులో ఉన్నాడని గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. బాలికను హత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాడని చెప్పారు. ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. నిందితుడిపై హత్యాచారం, హత్య, ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.